టమాటా పప్పు చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అయితే నా పద్ధతి అయితే ఇది. సాధారణంగా పప్పు విడిగా ఉడికించి మిగిలిన ప్రాసెస్ అంతా విడిగా చేసుకుని రెండూ కలుపుకుంటాం. కానీ టైం ఎక్కువైతే మాత్రం ఇలా అన్ని కలిపి వేసేస్తాం కుక్కర్లో. అయితే మనకి కర్రీ పాయింట్స్ కానీ హోటల్స్లో కానీ ఎక్కడ చూసినా సరే పప్పు సాంబార్ ఇవి ఎర్రగా కనిపిస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు ఫుడ్ కలర్ వాడితేనే ఆ ఎరుపు వస్తుందండి. అంతేకాకుండా ఎర్రకారం కూడా వేస్తూ ఉంటారు. కానీ పొడి కారం అంత మంచిది కాదు కదా. నేను ఎప్పుడు సాధారణంగా వేయను. ఎంత కారం కావలసినా సరే పచ్చిమిరపకాయలు తర్వాత ఎండుమిరపకాయల పోపుతోటే ఆ కారం వచ్చేలా చేస్తాను. అందుకే మన ఇళ్లలో మామూలుగా చేసుకునే వంటలన్నీ కూడా సాధారణంగా ఆ పదార్థం ఉడికితే ఏ రంగు వస్తుందో అలాగే ఉంటాయి. ఇది ఎప్పుడో 2-3 రోజుల కింద చేసిన బిర్యానీ. ఇది బిర్యానీయో పులావో నాకు తెలియదు, కానీ నేనైతే వెజిటబుల్ రైస్ అంటాను ఎప్పుడు. దీనికి కాంబినేషన్గా టమాటో పెరుగు పచ్చడి కూడా చేశానన్నమాట. అందరికీ నమస్కారం.